कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं। పాలసవియితడెరుగు పాల పవలించె గోపాలుడని మేమితని భజయింపగా పాలుపడి తల్లి చనుబాలు సహితంబునే కాలమును బాపే ఎక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము ఎక్కడి దైవమితడు సేవింతురా పుట్టింపదాని మరి పురుషోత్తముడని మాంచి పుట్టు వసగిననుచు పూజింపగా పట్టుకొని మము తెచ్చి బలిమి పుట్టువులెల్లా కట్టి పెట్టించేనకడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము ఎక్కడి దైవమితడు సేవింతురా కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైగొలుపగా కర్మగతి తెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మములు బాపే ఎక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము నెక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే. ఓం నమః శివాయ. రక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడే ఉయ్యాల ఊగుచూనున్నాడే ఉయ్యాల ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆ తట్టు ఊగినే ఉయ్యాల ఆధార స్వాదిష్ట మణిపూర కమలముల ఆ తట్టు ఊగినే ఉయ్యాల అనాహత విశుద్ధ ఆజ్ఞేయ కమలముల ఈ తట్టు ఊగినే ఉయ్యాల ఈ తట్టు ఊగినే ఉయ్యాల. ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రములు మూలాధార చక్రము పాయుస్థలము స్వాదిష్టాన చక్రము లింగస్థలము మణిపూరక చక్రము నాభిస్థలము అనాహత చక్రము వక్షస్థలము విశుద్ధ చక్రము కంఠస్థలము ఆజ్ఞాచక్రము భ్రూమధ్యస్థలము సహస్రారము బ్రహ్మరంధ్ర స్థలము. ఇది సాధారణంగా లోకములో ఒక విచారణ ఉన్నది. దాదాపుగా మనం ఇన్ని రోజులుగా చక్ర విచారంలో దీంట్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనం అధ్యయనం చేయటం జరిగింది. ఎందుకంటే మనకు స్వామివారు బ్రహ్మాండమునందే
ఈ షట్చక్రాలను వివరించటం జరిగింది. కాబట్టి కింద కాదు పైనే అనేటువంటి భావన అందరిలో ఉన్నది. ఈ పైన అనేటువంటి భాగం వరకే సాధారణంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కింద భాగం పూర్తిగా పక్కన పెట్టేశాం. కానీ అది కూడా విచారించాల్సి ఉంటుంది అనేటువంటి భావనతో మనం కింద నుంచే విచారణ చేసుకుంటూ రావటం జరిగింది. ఎందుకంటే పైన కింద అనే రెండు కూడా మన స్వరూపాలే. మనం కేవలం పై తలకాయ వరకే లేవు. కంఠం యొక్క దిగువ భాగంలో కూడా మనమే వ్యవహరించే వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి ఏమి ఆపాద మస్తకం వరకు మనమే. ఆపాద మస్తకం, పాదం మొదలు మస్తకం దాకా మన వ్యవహారమే కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ భాగాలలో కూడా ఎలాంటి వ్యవహారం జరుగుతుంది అనేటువంటి విషయం మీద చాలా వివరణాత్మకంగా కూడా ప్రయాణం చేయటం జరిగింది. ఆ శ్లోకాలని ఆధారంగా చేసుకుని లింగస్థానమునందు కానీ మరియు నాభి వక్షస్థ స్థలము, కంఠస్థలము ఇవన్నీ కూడా వివరణాత్మకంగానే మనం ప్రయాణం చేశాము. ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో చేరి ఉన్న భాగాలే. మనం కేవలం తలకాయలు మాత్రం చేరలేము. కింద భాగాలు కూడా పనిచేస్తేనే ఈ పై భాగం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుచేత ఇంతవరకు ఎప్పుడూ కూడా మనం వాటిలను పట్టించుకున్నది లేదు, వాటి గురించి ఆలోచించింది లేదు, వాటి విషయాలు ఎప్పుడూ కూడా ముచ్చరించుకుంది లేదు. ఇది అక్కడ కూడా కొంత అంశాలు మనకి శాస్త్రపరంగా చెప్పినటువంటిది ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ మూలాధారం, పాయస్థలం, లింగస్థలం, స్వాధిష్టానం, నాభిస్థలం, మణిపూరకం, వక్షస్థలం, అనాహతం, ఇట్లాగా అక్కడ కూడా ఉన్నటువంటి విశేషాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే వీటి విషయంలో స్వామివారు చెప్పేది, వీటిల్లో జ్ఞానాంశములు చాలా ఉన్నాయి. ఆ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాలను మనం తెలుసుకోవాలని చెప్పనంటే కొంత బ్రహ్మాండమునందు కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అక్కడ విచారణ చేయాల్సి ఉంటుందని స్వామివారు ఆ మార్గంలో పూర్తిగా ప్రయాణం చేశారు. ఇదంతా కూడా జ్ఞానాగారము అని చెప్పనే విధానము. కంఠం యొక్క పై భాగాన్ని జ్ఞానాగారం, కంఠం యొక్క దిగువ భాగం కర్మాగారం, వర్క్ అన్నమాట. ఇక్కడంతా వర్క్ జరుగుతున్న లోపల మనకు తెలిసేది కంఠం దాటే అంతవరకే. కంఠం దాటిన తర్వాత లోపలేక అది మనకు తెలిసే విధానం కాదు. కంఠం పై భాగం వరకే తిని తెలుసుకోవటం, విని తెలుసుకోవటం, చూచి తెలుసుకోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ కంఠం దాటి పదార్థాలు లోనకు పోయి పడిన తర్వాత అక్కడ అంతా కూడా ఈశ్వరుడు నెలకొని ఉన్నటువంటి యొక్క ప్రదేశము. అక్కడ ఈశ్వరుడు తన యొక్క చట్టాన్ని అమలు చేస్తూ అక్కడ ఏం జరగాలో ఆ జరిగే విధానం అంతా కూడా క్రమబద్ధముగా అవయవాలని ఆసరాగా చేసుకుని సర్వేశ్వరుడు ఈ యొక్క ప్రాణి సముదాయం బతకటానికి గల విధానాలను ఆయన గారు అక్కడ అన్ని వర్కులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అది సామాన్యమైనటువంటి వర్క్ కాదు. కంఠం యొక్క దిగువ భాగంలో ఉన్నటువంటి యొక్క వర్క్ నువ్వు చేయాలంటే లక్షలు పోయాలి. ఒక్క కిడ్నీ కనుక ఫెయిల్ అయ్యింది అంటే దాన్ని డయాలసిస్. ఎందుకంటే అది లోన ఉన్నటువంటి యొక్క చెడుని, రక్తంలో చేరి ఉన్నటువంటి చెడు పదార్థాన్ని అనగా జలాన్ని తీసుకొచ్చి మరి మూత్రం ద్వారా బయటికి పోసేసే విధానము. అలాగా పనిచేస్తున్నటువంటిది కనుక ఇక నా వల్ల కాదయ్యా, అలిసిపోయాను, వృద్ధాప్యం వచ్చేసింది, నాకు రెస్ట్ చేసుకుంటున్నాను, కాబట్టి వరకు మరి నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి విధానంలో లివర్ గనక పనిచేయటం మానుకుందా అంటే దానివల్ల వచ్చే సమస్యలెంతో అది పొందినటువంటి వారు
అనుభవించే పరిస్థితి చూస్తానికి కూడా చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక బాటిల్ వాడే పొట్టలో గుచ్చుకోవాలి, అది లోపల పోవాలి, ఇంకో బాటిల్ కొండగా బయటికి రావాలి. చాలా రభస. మేము చూసాం సుఖబ్రహ్మాశ్రమంలో స్వామివారికి డయాలసిస్ చేసే విధానం చూసాము. చాలా అవస్థపడేటువంటి పరిస్థితి. స్వామివారు చివరిలో వృద్ధాప్యం నందు ఈ కిడ్నీ లివర్ ఫెయిల్ అయిపోవటంతో ఆయన పడిన అవస్థ సామాన్యమైంది కాదు. ఎక్కడికి పోయే అవకాశాలు లేవు. ఆ పరిస్థితి అలాంటిది. ఆ ప్రకారంగా మరి మన జీవన విధానం చాలా దుర్భరమైపోయే పరిస్థితి అన్నమాట. కంఠం యొక్క దిగువ భాగంలో ఉన్నటువంటి ఏవైనా కొంచెం గనక మందగించాయా, వర్క్ చేయటం గనక తగ్గిందా, ఒకవేళ మానుకున్నాయా అంటే మహాప్రమాదంలో పడే పరిస్థితి. కనుక లోన కంఠం పడిందా పదార్థం, దాన్ని జీర్ణం చేయటం కానీ, అనేక రసాయనాలుగా తయారు చేయటం కానీ, దాని వాత పిత్త శ్లేష్మములు దాని నుంచే కావాలి. మనం ఏ పదార్థమైనా తినుగాక, ఏమైనా తిను. చపాతి తింటావో, అన్నం తింటావో, ఇంకేం తింటావో, ఏం తిన్నా సరే మొత్తం లోన పోయిన తర్వాత స్వామివారు దాన్ని పచనం చేసి దాన్ని మళ్ళా ఇన్సులిన్ ద్వారా రక్తముగా మార్చుకొని దాని నుంచి మళ్ళా వాత పిత్త శ్లేష్మాలు కూడా దేహంలో ఉండాలి, సమభాగంగా ఉండాలి. వాటిలో ఏది కొరవబడ్డా మన జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంది. వాతం పెరిగినా ప్రమాదం, తగ్గిన ప్రమాదం. పిత్తం పెరిగినా ప్రమాదం, తగ్గిన ప్రమాదం. శ్లేష్మం పెరిగినా ప్రమాదం. ఈ ప్రకారంగా మరి లోపల ఒక నార్మల్గా ఉండేట్లుగా, సమభాగంగా ఉండేట్లుగా ఆ మెయింటెనెన్స్ సామాన్యమైనటువంటి యొక్క విధానం కాదు. అది సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞలో, సర్వేశ్వరుని యొక్క అధిష్టానమునందు జరుగుతున్నటువంటి పని. మనం దాన్ని ఎప్పుడూ కూడా ఆలోచించింది లేదు, దాని గురించి మనం పట్టించుకున్నది లేదు. సజావుగా జీవితం సాగిపోతూ ఉన్నది. ఏవైనా కొన్ని కుంటుపడ్డాయా అని చెప్పనంటే దానివల్ల వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు, వచ్చినటువంటి వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేటువంటి విధానము. అందుచేత కంఠం యొక్క దిగువ భాగం అంతా కూడా సర్వేశ్వరుని యొక్క పాలనలో ఉన్నాయి. కంఠం యొక్క పైభాగం అంతా జీవుడు తన వ్యవహారానికి యోగ్యముగా ఈ స్థానాలు ఉన్నాయి. అనగా లోకంలో ఉన్నటువంటి యొక్క దృశ్యాలను వీక్షించుకోవడం కానీ, మరి అనేకమైన శబ్దాలను ఆలపించడం కానీ, అనేక రసాలని ఆస్వాదించటం కానీ, షడ్రసాలు, అనేక రుచులు ఆస్వాదించటం కానీ, అనేక సుగంధాలను ఆఘ్రానించటం కానీ, ఈ ప్రకారంగా మరి చక్కగా వాడు ఒక ప్రభువులాగా ఈ లోకంలో ఉన్నటువంటి శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు ఇవన్నీ కూడా చక్కగా సంతోషకరంగా వాట్లను వాడు ఆస్వాదించుకుంటున్నాడు అని చెప్పనంటే ఈ కంఠం యొక్క దిగువ భాగంలో పడ్డటువంటి వ్యవహారం సర్వేశ్వరుడు చూసుకోబట్టి ఏమాత్రం గనక పొరపాటు జరిగిందా అని చెప్పనంటే ఇక వాళ్ళ పని గందరగోళము, గజిబిజి. ఇక ఆసుపత్రికి పాల్గొవటం, వాళ్ళు నానా రకాలైనటువంటి యొక్క చికిత్సలు చేయటం, టెస్టింగ్లు చేయటం, కొయ్యటము, కుట్టటము సామాన్య విషయాలు కాదు. అక్కడికి పోయినటువంటి వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. ఆడదాకా పోకుండా సర్వేశ్వరుడు చూసుకుంటూ ఉన్నాడు. నమస్కారం చేసుకోండి ఆయనకి, నమస్కారం చేసుకోండి. బీపీ రాకుండగా, షుగర్ రాకుండగా, ఇతర అవయవాలు వాడి శక్తి సన్నగెళ్ళకుండగా అన్నింటికి ఆజ్ఞాపించి నువ్వు ఏం పడేసినా ఏం పోసినా నానా రకాలై ఉన్నవన్నీ పోస్తూ ఉన్నాడు. నానా రకాలై ఉన్నాయని తింటా ఉన్నాడు. రోడ్లు ఏమంటే ఉంటే ఫాస్ట్ ఫుడ్లో అని చెప్పేసి అని వాడు ఏం పోస్తాడో, ఏం తిప్పుతాడో, అంటే ఏం నూనె పోస్తాడో, పంది మాంసం పిండి పోస్తాడు, ఏనుగు మాంసం పిండి పోస్తాడు, గాడిద మాంసం పిండి పోస్తాడు. వాడి పాపభీతులు ఏమి లేవు వాడికి. అలాంటి జీవుల్ని మిషన్లో పడేసి అలా ఆయిల్ తీసుకొచ్చి వాడు బాండీలో పోసి బండిలో వేయించి ఫాస్ట్ ఫుడ్గా పెడుతూ ఉంటే అవి తినేస్తా ఉన్నారు. అక్కడికి సర్వేశ్వరుడు లోపల ఉండి వాడిని కాపాడటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారంగా గమనించండి,
ఈ కంఠం యొక్క పై భాగం అనేటువంటిది జీవుడు. ఏమి శరీరం యత్ అవాప్నోతి యచ్చాపిక్రామతీశ్వర అని భగవద్గీతలో పరమాత్మ జీవుడిని కూడా ఈశ్వరుడుగానే పోలిశాడు. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర, లోన ఉన్న జీవుడు ఈశ్వరుడుగా పరమాత్మ చెప్పాడు. వాడు ఈశ్వరుడే, ఎందుకంటే ఈశ్వరాంశతో ఉన్నవాడు కాబట్టి ఆయన ఈశ్వరుడే. జీవ ఈశ ఈశ జీవ సజీవ కేవల శివ. కాబట్టి ప్రకారంగా జీవుడు అనబడేటువంటి వాని వ్యవహారం ఎక్కడ అని చెప్పనంటే మీరు చూసుకోండి. కంఠం నుండి పై భాగం ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకములో ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి యొక్క వాట్లను చక్కగా వాడు ఆస్వాదించుకుంటూ ఉన్నాడని చెప్పనంటే కారణం సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కంఠం యొక్క దిగువ భాగం ఉన్నది కాబట్టి. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. జీవుడు శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ, ఈ పంచేంద్రియాల ద్వారా విషయాన్ ఉపసేవతే, విషయాలను వాడు ఉపసేవతే సేవించుకుంటూ ఉన్నాడు, వాటిని ఆస్వాదించుకుంటూ ఉన్నాడు, వాటిలో తేలియాడుతూ ఉన్నాడు, మునుగుతూ ఉన్నాడు, లెగుస్తూ ఉన్నాడు. వానికి ఎంత అవకాశాలు ఉన్నాయో అన్ని విధాయకాలుగా వాటిలను వాడు భోగించటానికి ఆ మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కనుక వాని యొక్క విధానం అంతా కూడా ఈ భోగలాలసత్వముగా పోయేటువంటి విధానముగా జ్ఞానేంద్రియాల సహకారంగా వాటికి ఉన్నాయి. అందువల్ల ఈ కంఠం యొక్క పైభాగం అంతా కూడా జ్ఞాన సంబంధమై ఉన్నట్టు సాత్వికం ఎక్కువగా పనిచేసే భాగం ఇది. ఇక్కడ సాత్వికం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. సత్వాత్ సాత్వికం వల్ల సంజాయతే జ్ఞానం, జ్ఞానం అనేది సంజాయతే ఏర్పడుతున్నది, కలుగుతూ ఉన్నది. కాబట్టి ప్రకారంగా జ్ఞానేంద్రియముల యందు సాత్వికం ఉన్నది. సాత్వికం ఉండటం వల్ల ఈ తెలుసుకోవటం అనేటువంటి విధానం ఏర్పడింది. దాని కారణంగా జీవుడు ఈ పైన కంఠం యొక్క పై భాగములో ఉన్నటువంటి వాటి సహకారముతో ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ఆస్వాదించుకుంటూ ఉన్నటువంటి విధానము. కాబట్టి మనం చెప్పుకున్న అంశం ఏంటంటే కంఠం పైభాగము జీవుడి వ్యవహారానికి అనుగుణ్యముగా ఉన్నది. కంఠం యొక్క దిగువ భాగం సర్వేశ్వరుడు ఒక బాధ్యతా సంబంధమై ఉన్న విధానాన్ని ఆయన గారు అవలంబించి ఉన్నాడు. అందుచేత మనం రెండింటిని కూడా రెండు అంటే మనం ముందు చెప్పుకుంది ఎక్కడి నుంచే కింద భాగం ఏమి పిండాండముగా ఉన్నటువంటి భాగాన్ని మనం చెప్పుకోవటం చేసుకుంటూ వచ్చాము. అయితే స్వామివారి యొక్క వివరణ మాత్రం మనకి కంఠం యొక్క పై భాగమునందే వారు తమ వివరణాత్మకమై ఉన్నటువంటి అంశాన్ని అందించటం జరిగింది. కాబట్టి ప్రకారముగా మూలాధార స్వాధిష్టానమని పూరకానాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార. మరి మూలాధారము అనేది అట్లుగా ఉన్న గుదస్థానంబున అనేది అక్కడ వాడేశారు పదాన్ని. చివరిలో ఘ్రానా కారణంబై మహీనలయంబై అని ఆ కారణాన్ని కూడా సూచించారు. అట్లుగా ఉన్న గుదస్థానంబున అని చెప్పనేమో మరి దాని యొక్క సంబంధమై ఉన్న కర్మేంద్రియం, ఘ్రాణము యొక్క సంబంధమై ఉన్న కర్మేంద్రియం, ఆ కర్మేంద్రియ స్థలము గుదస్థానము అనే విధానంగా అక్కడ అంశాన్ని చెప్పుకొస్తూ చివరిలో మరి ఘ్రాణాకారణంబై మహీనలయంబై మూలాధార చక్రం బురంజిల్లు. కాబట్టి ప్రకారంగా మూలాధారం అన్నప్పుడు వాయుస్థలమునందు దాని యొక్క అంశము, దాని కారణమై ఉన్నటువంటి ఘ్రాణమునందు దాని యొక్క మూలతత్వము. కాబట్టి స్వామివారు మూలతత్వం అనేటువంటి దాని మీద వారు ఎక్కువగా తన దృష్టిని సారించిన విధానము.
ఎందుకంటే ఇక్కడ గ్రాణ కారణంపై గ్రాణేంద్రియం కారణం అన్నారు. తర్వాత మహీన్లయం బై, మహి అంటే భూమి, మరి ఆ భూమి అనేటువంటిది గ్రాణ స్థలము అన్నారు. శ్రోత్రం ఆకాశే వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథివ్యాం గ్రాణమితి. పృథివ్యాం గ్రాణం, పృథివీ స్థలం గ్రాణం. గ్రాణ కారణం బై మహీనలయం బై, కాబట్టి మహి అంటే భూమి, భూమికి స్థానముగా మహాకారణ స్థలముకు గ్రాణ స్థలమునందే చెప్పటం జరుగుతుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతః వృత్వా అత్యతిష్ట దశాంగులం అని పురుష సూక్తం కూడా చెప్పే మాట. ఏమి సభూమిం విశ్వతః వృత్వా అత్యతిష్ట దశాంగులం అన్నారు. ఈ 10 అంగుళములుగా సంచరించేటువంటి ఈ స్థలమే సభూమిం, దాని భూమిగా చెప్పిన మాట. కాబట్టి భూమిగా ఉన్నటువంటి గ్రాణ స్థలమునందు మూలాధార చక్రం గురంజిల్లు అందు వినాయకునకు 6 నూరు. ఈ ప్రకారంగా మూలాధారము అనేటువంటి దాన్ని జ్ఞానపరంగా మనకి స్వామివారు మంచిగా వివరించినటువంటి విధానము. ఎందుకంటే నేను కొంత ఈ విషయాన్ని ప్రస్తావించుకోబోతే స్వామివారు కేవలం ఈ స్వామి చెప్పిన అంశాలుగా ఉన్నటువంటి కిందే చెప్పారు తప్ప పైన చెప్పలేదు అనేది మళ్ళా ఒక ఆక్షేపణ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్వామివారి యొక్క అంశాన్ని కూడా మనం కొంత స్పృశించినట్లయితే అందరికీ బాగా ఉండే అవకాశం ఉంటుంది. మరి గ్రాణ స్థలమునందు మూలాధార చక్రం గురంజిల్లు. మూలాధార చక్రము మూలయతీతి మూలం మూల ప్రతిష్టాయాం, మూలము ఆధారము 2 పదముల ప్రయోగముతో ఉన్నటువంటిది మూలాధారము అనేది దానికి నామకరణంగా ఉన్నది. మరి ఈ మూలాధారం అనేటువంటి దాని మీద స్వామివారు చెప్పినటువంటి అంశము, మనకు 2 శరీరాలు ఉన్నాయి. ప్రధానంగా ఉండే శరీరాలు 2, స్థూల దేహము అని, సూక్ష్మ దేహము. కారణదేహం అనేది మనం చెప్పినప్పటికీ కూడా అది వ్యవహార దశలో లేదు. వ్యవహార దశ అనేటువంటిది గోళకాత్మికమై ఉన్న స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము. ఈ 2 20 తత్వాలుగా చెప్పేటువంటి స్థూలదేహము, 19 తత్వాలుగా 19 ముఖాలుగా చెప్పేటువంటి సూక్ష్మదేహము. ఈ 2 వ్యవహారము. కారణం ఏంటంటే ఈ 2 కూడా అవయవ సహితమై ఉన్నాయి. కారణదేహం అనేది నిరవయవి, అది అవయవ సహితముగా కారణదేహం లేదు. అందువల్లే కారణదేహ పంచీకరణ అని ఎవరు కూడా చెప్పరు. స్థూలదేహ పంచీకరణ అంటారు, సూక్ష్మదేహ పంచీకరణ అంటారే తప్ప కారణదేహ పంచీకరణ, మహాకారణ పంచీకరణ అని ఇక్కడ మన పదాలు లేవు. కనుక మహాకారణం కూడా అది అపంచీకృత, పంచీకృతం కాల, పంచీకరణ కాల. కాబట్టి మహాకారణానికి కారణానికి 2 కూడా వ్యవహారం చెప్పే విధానం లేదు. అవ్యవహార్యం, 2ంటికి వర్తిస్తుంది. అవ్యవహార్యం అనే మాట మహాకారణానికి వర్తిస్తుంది, కారణదేహానికి వస్తుంది. కారణదేహముతో ఉన్నవానికి అవ్యవహార్యం. అవ్యవహార్యం అనే సాధారణంగా మనకి మహాకారణ స్థలమునందే ఆ పదం వాడటం జరిగింది మాండుక్యోపనిషత్తులో. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మవృత్తే సారం ప్రపంచోపశం శాంతం అని అవ్యవహార్యం అనేది మీకు 4వ స్థలములో వాడటం జరిగింది. చతుర్థం మన్యంతే అన్నాడు కదా.
చతుర్థం అంటే 4, నాలుగవది మహాకారణం తురియం. కనుక ఈ 4వ స్థలమునందు ఆయన గారు చతుర్థం అని చెప్పినట్టు అవ్యవహారం అనే పదం వాడారు. అయితే చూసినట్లయితే అది కారణదేహమునందు కూడా వర్తిస్తుంది. కారణదేహమునందు ఉన్నటువంటి వాటికి కూడా అవ్యవహార్యమే, ఎక్కడ వ్యవహారం లేదు. దానికి ఏమన్నారంటే అక్కడ ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ అని వాడారు. ఏకీభూత అని పదం వాడారు. ఏకీభూత అంటే ఒక్కడే ఉన్నాడు. మిగతా 19 ముఖాలుగా ఉన్న సూక్ష్మదేహం అనేది అక్కడ లేదు, వ్యవహారం లేదు దానికి. కాబట్టి ఈ ప్రకారంగా కారణదేహం అనేది సుషుప్తి అవస్థ యొక్క విధానం. జాగ్రత్త అవస్థ అని చెప్పాల్సి వస్తే స్థూలదేహం చెప్పాలి. స్థూలదేహ ప్రమేయం లేకుండా జాగ్రత్త అవస్థ చెప్పే అవకాశం లేదు. సూక్ష్మదేహం యొక్క ప్రమేయం లేకుండా స్వప్నావస్థ చెప్పే అవకాశం లేదు. కారణదేహ ప్రమేయం లేకుండా సుషుప్తి అవస్థ చెప్పే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థ చెప్పాల్సి వస్తే స్థూలదేహాన్ని బట్టే చెప్పాలి. స్వప్నావస్థ చెప్పాల్సి వస్తే సూక్ష్మదేహాన్ని బట్టే చెప్పాలి. సుషుప్తి అవస్థని చెప్పాల్సి వస్తే కారణదేహాన్ని బట్టే చెప్పాలి. ఇక తురియము యోగ సమాధి అనేది చెప్పాల్సి వస్తే మహాకారణమును అనుసరించే చెప్పాల్సి ఉంటుంది. దేనికి దానికి ఉన్నటువంటి యొక్క అంశాలు. మేము తురియాన్ని పొందాం, మోక్షంలో చేరిపోయాం, ఇలా పదాలు ఎవరన్నా వాడవచ్చు. కాబట్టి వాళ్ళు గ్రహించుకోవాల్సిన అంశం ఏంటంటే జాగ్రత్త అనే అంశం ఉందంటే అది స్థూల దేహాన్ని బట్టి ఉంటుంది. స్వప్నం అనే అంశం ఉందంటే అది సూక్ష్మదేహాన్ని బట్టే ఉంటుంది, ఏర్పడుతుంది. సుషుప్తి అనే అంశం ఉందంటే అది కారణదేహాన్ని బట్టి ఏర్పడుతుంది. యోగ సమాధి అనేటువంటిది ఏదైనా ఉందా అంటే అది మహాకారణాన్ని బట్టే వస్తుంది. కాబట్టి ఇవి వేటికి వాటికి సపరేటుగా ఉన్నటువంటివి. వాటితో ఉన్నవానికి ఆ అవస్థలు వ్యక్తమై గోచరిస్తాయి. ఈ ప్రకారంగా మరి స్థూలదేహం సూక్ష్మదేహమే వ్యవహారాలకు మూలమై ఉన్నటువంటివి. కాబట్టి జాగ్రత్త అవస్థని అవ్యవహార్యం అనే వాడే అవకాశాలు లేవు. స్వప్న అవస్థను కూడా అవ్యవహార్యం అనే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ వ్యవహారం ఉన్నది, జాగ్రత్తలో వ్యవహారం ఉన్నది. ఎందుకుందా ఈ వ్యవహారం అంటే ఇక్కడ అవయవ సహితమై ఉన్న స్థూల దేహంతో చేరి ఉండటం వల్ల వ్యవహారం ఏర్పడింది. అక్కడ ఇంద్రియములు, అవయవాలు అనగా కరచరణాదులు పని చేయకపోయినా కానీ లోన ఉన్న సూక్ష్మదేహ అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. కనుక సూక్ష్మదేహ సంబంధ అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మీకు మాండిక్యంలో కూడా ఈ స్వప్నావస్థ యొక్క విషయంలో ఏకోనవింశతి ముఖః తైజసః ద్వితీయ పాదః. కాబట్టి రెండో పాదంగా చెప్పేటువంటి ఈయనకి ఏకోనవింశతి ముఖః, 19 ముఖాలుగాతో ఉన్నవాడుగా చెబుతున్న విధానం. కాబట్టి కనుక సూక్ష్మదేహానికి అవయవాలు ఇంద్రియాలు, స్థూల దేహానికి అవయవాలు కరచరణాదులు. ఈ ప్రకారంగా ఈ వ్యవహారం సిద్ధించాలంటే సూక్ష్మదేహాన్ని బట్టి స్థూల దేహాన్ని బట్టి ఏర్పడుతుంది. ఇక కారణదేహముతో ఉన్నవానికి వ్యవహారం లేదు, మహాకారణముతో ఉన్నవానికి వ్యవహారము లేదు. మహాకారణముతో ఉన్నదెవరు? యోగులు, తత్వవేత్తలు. కారణదేహముతో ఉన్నటువంటి వారెవరు అంటే జీవుడు. ఈ ప్రకారంగా ఇద్దరికీ వ్యవహారం లేదు. ఇటు సుషుప్తిలో కారణదేహముతో ఉన్నవానికి వ్యవహారం లేదు, అటు ధ్యానముతో
యోగ సమాధిని పొంది ఉన్నటువంటి, మహాకారణమును పొంది ఉన్నటువంటి వానికి వ్యవహారము లేదు. ఇద్దరికీ వ్యవహారం లేదు. అందువల్ల ఇరువురు కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఏకీభూత ప్రజ్ఞానగణ ఆనందమయ అన్నారు కదా. కనుక కారణదేహముతో ఉన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు. మహాకారణముతో ఉన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతున్నాడు. అయితే మహాకారణంతో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మిక్కుటమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఈ కారణదేహముతో ఉన్నటువంటి యొక్క వ్యక్తి తక్కువ శాతంగా ఆనందాన్ని పొందుతాడు. ఎక్కువ తక్కువ అనేటువంటి అంశాల మీద మీకు తైత్రీయోపనిషత్తు ఆనందవల్లి బోధిస్తూ ఉన్నటువంటి విధానం. ఒక్కొక్కరు పొందేటువంటి ఆనందం ఎంత అనేది తైత్రీయోపనిషత్తు ఆనందవల్లిలో ప్రవేశిస్తే మీకు అక్కడ ఆ మహర్షి బోధిస్తాడు. ఇక్కడ మనకి చూసినట్లయితే మనందరికీ అందుబాటులో ఉన్నటువంటిది అవయవహార్యము, సుషుప్తి అవస్థ. దీనికోసం ఏ సాధన అవసరం లేదు. కనుక సుషుప్తిని పొందినటువంటి వాడు అక్కడ ఇంద్రియములు పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ మరి అతడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్న విధానమై ఉన్నది. ఎందుకంటే అందరూ కూడా ఆనందీ భవతి, నేను ఆనంద స్వరూపుణ్ణి కావాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఆనందం అనేటువంటి దానిని ఉద్దేశించే జీవితం అనేది నడుస్తూ ఉన్నది. మానవుని యొక్క జీవితం ఆనందం అనేటువంటి దాని మీద ఆధారపడే, ఆనందాన్ని అపేక్షించే జీవితం అనేది ఉన్నది. ఆనందం ఏ కోశాన అందేటువంటి విధానం లేకపోయిందా అంటే జీవితం వాడు ముగింపు చేసుకోవటానికి సిద్ధపడతాడు. ఎందుకంటే ఎలుతురు లేని చోట చీకటి ఉంటుంది. ఎక్కడ ఎలుతురు లేదో అక్కడ అంధకారం ఆవహించి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ నీకు ఆనందం ప్రాప్తించిన విధానం లేదో అక్కడల్లా దుఃఖం నెలకొని ఉంటుంది. ఆనందం లేని చోట ఏది ఉంటుంది? దుఃఖం ఉంటుంది. ఎలుతురు లేని చోట ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఏదో ఒకటి ఉండాలి. ఎలుతురు అన్నా ఉండాలి, చీకటి అన్నా ఉండాలి. ఈ రెండూ లేకుండా మరొకటి ఉండేది ఏమన్నా ఉందా? ఎలుతురు లేకపోతే చీకటి అని చెప్పాము. ఎలుతురు ఉంటే చీకటి ఉండదు అని అన్నాం. కాబట్టి ఎలుతురన్నా ఉండాలి, లేదా చీకటన్నా ఉండాలి. ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఈ రెండు లేనిది లేకుండా ఉన్నటువంటిది అని చెప్పేది ఏమైనా ఉందా? అవకాశాలు లేవు. ఏదో ఒకటి అంతే, ఎలుతురన్నా లేదా చీకటన్నా. అంటే జ్ఞానం అన్నా అజ్ఞానం అన్నా రెండు పదార్థాలే. కాబట్టి ప్రకారముగా ఎలుతురు చీకటి అనేటువంటి విధానం, జ్ఞానం అజ్ఞానం అనేటువంటి విధానములో ఆనందము దుఃఖము అనేటువంటిది. ఎలుతురు లేని చోట ఎట్లా చీకటి ఉంటుందో, ఆనందం లేకపోతే ఏముంటుంది? దుఃఖం. ఏదన్నా ఉంటుంది అక్కడ. మనకు ఆ దుఃఖం లేకుండా ఉండాలంటే ఆనందం. కాబట్టి మానవుడు ఈ రెండిట్లలో ఏది కోరుకుంటున్నాడు అని చెప్పనంటే ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆనందం లేని చోట దుఃఖం ఉంటుంది, దుఃఖం లేని చోట ఆనందం ఉంటుంది. ఎలుతురు లేని చోట చీకటి ఉంటుంది, చీకటి ఎలుతురు వచ్చిందా చీకటి అక్కడ ఉండదు. అట్లాగా రెండు కూడా మిళితమై ఉన్నాయి. ఆనందం లేని జీవితంలో దుఃఖమే ఆవహించి ఉంటుంది. కనుక ఈ దుఃఖం అనేటువంటిది ఏదైనా కొద్దిసేపు కొద్ది రోజుల వరకు ఉంటే పర్వాలేదు. ఇక అది సంవత్సరాల పర్యంతం కొనసాగే విధానంగా ఉన్నది అంటే ఇక వాడి జీవితాన్ని ముగింపు చేసుకోవడానికి సిద్ధపడతాడు.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని కోరే ఉన్నారు, ఆనందాన్ని అపేక్షించి ఉన్నారు, ఆనందాన్ని పొందాలి, ఆనందంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. అది ఉంటేనే జీవితం వాళ్ళు చక్కగా సజావుగా గడుపుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ఆనందము సకల మానవులు కోరుకునే, సకల జీవులు కోరుకునేటువంటి ఆనందము అనేటువంటిది మరి సుషుప్తి అవస్థ యందు మిక్కుటముగా భాషిస్తూ ఉన్నది. అదే యోగ సమాధి అయితే పూర్ణముగా భాషిస్తుంది, పూర్ణ చంద్రుల్లాగా. అది ఏమి పూర్ణచంద్రుడు అంటాం కదా. కాబట్టి మహాత్ములను కూడా పూర్ణిమతో పోలుస్తారు. పూర్ణిమ పూజ, గురు పూజ అని చెప్పని ఆశ్రమాలలో స్వామివారిని పూర్ణిమ విధానముగా పూజ చేసుకుంటారు. పూర్ణిమ పూజ అంటారే తప్ప అమావాస్య పూజ అని చెప్పి అంటారు ఏమన్నా? ఆ మాట వాడరు. కనుక అమావాస్యకు పూజ ఏమి లేదు, అంధకారం, అది చీకటి. ఏదైనా జరిగితే పూర్ణిమ పూజ. ఎందుకంటే ఆయన ఒక్కొక్క కళ చేసుకుంటూ పరిపూర్ణుడయ్యాడు. ఎట్లయితే పాడ్యమి రోజున చంద్రుడు చాలా సూక్ష్మముగా, ఆ తర్వాత ఒక్కొక్క కళ పెంచుకుంటూ షోడశ కళ పరిపూర్ణుడుగా 16 కళలతో ప్రకాశమానముగా పూర్ణముగా ఉన్నటువంటి పూర్ణ చంద్రుడు ఒక్కొక్క కళ పెంపొందింపజేసుకుంటూ చివరికి 16వ నాటికి పూర్ణ కళలతో ప్రకాశించే విధానాన్ని గురువుకు పోలిస్తారు. అట్లా ఆయన ఇంతకుముందు కూడా తన గురువు దగ్గర ఉన్నప్పుడు సాధకుడుగా ఉన్నాడు, అజ్ఞానములో ఉన్నాడు. తన గురువు యొక్క అనుగ్రహముతో సాధనను పొంది తన సాధన చేసి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకుంటూ ఒక్కొక్క కళ పెంపొందింపజేసుకుంటూ చివరికి యోగ సమాధి ద్వారా పరిపూర్ణ చంద్రుడుగా ప్రకాశించే విధానంగా గురువు ఉన్నాడు. కాబట్టి ఆయన్ని పూర్ణిమతో పోలిసి పూర్ణిమ పూజ, గురు పూర్ణిమ అని ఆ ప్రకారంగా లోకంలో ఆరాధించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రకారముగా పూర్ణ చంద్రుడుగా ఆయన గారు సంపూర్ణటువంటి యొక్క ఆనందాన్ని పొందుతున్నటువంటి విధానము. అట్టి ఆనందాన్ని పొందే విధానములో ఈ ప్రాజ్ఞుడుగా ఉన్నటువంటి జీవుడు అనేటువంటి వాడు కూడా ఆనందాన్ని ఇక్కడ పొందుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనం కూడా ఈ నిద్ర అనేటువంటి దానిని ఊతగా చేసుకొని, ఉపకరణంగా చేసుకొని, దాని సహాయముతో అవయవాత్మికమై ఉన్న స్థూల దేహాన్ని, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని రెండింటినీ కూడా వ్యవహారం లేని విధానంగా చేసుకున్నాం. రెండింటినీ వ్యవహారం లేకుండా చేసుకోవటం కారణంగా మనం కూడా భగవంతుని ఉన్నటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశము కలిగింది సుషుప్తి అనబడేటువంటి దాని ద్వారా. అయితే మహాత్ములైతేనేమో మహాకారణాన్ని ఆశ్రయించి నివృత్తి మార్గాన్ని అవలంబించి వాళ్ళు మరి జ్ఞాన నిద్ర, దాన్ని యోగ నిద్ర అన్నారు. దాన్నే జ్ఞాన నిద్ర అనే అర్థం. జ్ఞాన నిద్ర అంటే వాళ్ళు కూడా జ్ఞాన నిద్ర యందు పరిపూర్ణటువంటి యొక్క ఆత్మానందాన్ని పొందేటువంటి వాళ్ళయ్యారు. దాన్ని జ్ఞాన నిద్ర అని చెప్పవచ్చు. ఇక్కడ అవిద్య సంబంధమై ఏర్పడుతుంది కాబట్టి అజ్ఞాన నిద్ర అని చెప్పాలి. అజ్ఞానము అంటే అవిద్య, దాని మూల విద్య అన్నారు, కారణదేహం అన్నారు. తను కారణదేహం యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళు ఆత్మానందాన్ని పొందుతున్నటువంటి విధానం. కారణదేహం అనేటువంటి ఉపకరణము ద్వారా ఆత్మానందాన్ని పొందేటువంటి విధానముగా లోకములో మానవులకు ఏర్పడి ఉన్నటువంటి అంశము. అయితే మహాకారణము అది మహాత్ములు దాన్ని అవలంబించారు, దాన్ని అధిరోహించారు, దాన్ని ఆశ్రయించారు.
దాని సహాయముతో వారు మరి చక్కగా అవ్యవహారి అనబడేటువంటి ఆ స్థలానికి పోయి అక్కడ చీకటి రహితమై ఉన్నటువంటి ఎలుగులలో వారు ఆత్మ యొక్క స్పష్టతను, ఆత్మ యొక్క ఆనందాన్ని పరిపూర్ణముగా గుర్తించటానికి అవకాశం అనేది వాళ్ళకి ఏర్పడింది. ఇక్కడైతేనేమో చీకటి, అజ్ఞానాంధకారం ఉన్నది. దాని ద్వారానే అక్కడ వాళ్ళు ఆత్మానందాన్ని వాళ్ళు కొంతవరకు పొందే అవకాశం వాళ్ళకు కూడా ఏర్పడింది. ఈ ప్రకారముగా మరి సామాన్యులై ఉన్నటువంటి మానవులు కానీ, విశేషమై ఉన్నటువంటి జ్ఞానులు కానీ, ఇరువురు కూడా దాదాపుగా ఆత్మ యొక్క ఆనందాన్ని ఎక్కువ తక్కువలతో సవిచూసే అవకాశాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అవి అవ్యవహార్యము అనేటువంటి దాని ద్వారానే ప్రాప్తించే విధానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అవ్యవహార్యము అనేటువంటి మాట ఎప్పుడు వాడతామంటే, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహం కానీ, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం కానీ, ఈ రెండు కూడా పనిచేయటం లేని విధానం కలగగలిగితే దాని ద్వారా మరి అతడు ఆనందాన్ని అయితే ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే, ఇక్కడ జీవుడుగా ఉండి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు, అక్కడ ఈశ్వరుడై ఉండి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అనగా మలిన సాత్వికమై ఉన్నటువంటి దాంతో చేరి ఇక్కడ ఆనందాన్ని పొందడం జరుగుతుంది. శుద్ధ సాత్విక విద్యతో చేరి అక్కడ ఆయన ఆనందాన్ని పొందటం జరుగుతుంది. ఈ రెండు కూడా రావాలని చెప్పానంటే అవ్యవహార్యం అనేటువంటిది సిద్ధించాలి. అవ్యవహార్యము అంటే ఇటు గోళకాత్మికమై ఉన్న స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము. అది అయితే వ్యవహారం అనేటువంటిది ఏంటంటే ఈ స్థూల దేహము, సూక్ష్మదేహాలను బట్టే ఏర్పడుతుంది. కనుక లోకములో మానవులు అన్ని వ్యవహారములు వాళ్ళు చేసుకోవటానికి యోగ్యముగా ఉండేట్లుగా అవయవ సముదాయములు నిర్మింపబడి ఏర్పాటు చేయబడి సకల జీవులకు ప్రసాదింపబడ్డాయి. వ్యవహారములు చేసుకోవటానికి యోగ్యముగా ఉండేటువంటి విధానముగా సూక్ష్మదేహం అనేటువంటిది చక్కగా అది జ్ఞానేంద్రియములుగా, కర్మేంద్రియములుగా, అంతరేంద్రియములుగా అనేక విధాయకాలుగా అది నిర్మింపబడి ఉన్నటువంటి అంశము. అటనే ఈ లోక వ్యవహారం చేసుకోవటానికి యోగ్యముగా ఉండేట్లుగా కూడా అంత ప్లాన్ ప్రకారముగా అన్ని అవయవాలు కూడా అమరికగా ఎక్కడ ఏ ఉండాలి, ఎక్కడ ఏ ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఏ గనక వేరే చోట్ల ఉంటే ఇబ్బంది ఏర్పడుతుంది అనేటువంటివన్నీ కూడా ముందే విచారించి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేని విధాయకాలుగా అమరికలు అనేటువంటి అన్నీ కూడా స్థూలదేహ విధానములో ఏర్పడ్డాయి. ఈ ప్రకారంగా ఈ వ్యవహారం అనబడేటువంటి విధానములో ఇటు సూక్ష్మదేహాన్ని చెప్పుకున్నాము, అటు స్థూల దేహాన్ని చెప్పుకోవడం జరిగింది. ఈ రెండు కూడా అవయవములతో చేరి ఉన్నాయి కాబట్టి అవయవములతో చేరి ఉన్నటువంటి ఇవి స్వతసిద్ధముగా వ్యవహరించేటువంటి యొక్క సామర్థ్యం వీటికి లేదు. కనుక రెండు కూడా వ్యవహరించడానికి యోగ్యముగా ఉండేట్లుగా మరి మహాకారణం అనబడేటువంటి దాని ద్వారానే అవి వ్యవహరించుకోవడానికి యోగ్యముగా ఏర్పడ్డాయి అన్నమాట. మహాకారణం ఒక్కటే, దాని ద్వారానే ఈ రెండు వ్యవహరించడానికి యోగ్యత ఏర్పడింది. ఈ మహాకారణము అనగా శుద్ధ సాత్వికం కాబట్టి దానిని మహాకారణం అన్నారు. మహాకారణం అంటే మహాపూజాయాం, పూజనీయమై ఉన్న స్థలము. ఆ పూజనీయమై ఉన్నటువంటి స్థలము నుంచి స్థలములో ఉన్నటువంటి దాన్ని మరి సాక్షాత్తు పరమశివత్వము, శివత్వం పరిపాలించేటువంటి విధానం, శివత్వం శోభించే విధానం, ఈశ్వరుడిగా నెలకొని ఉన్నటువంటి విధానం. అంటే ఆ మహాకారణమే, ఈశ్వరాంశతో ఉన్న మహాకారణమే మరి ఈ వ్యవహారానికి యోగ్యత కలిగి ఉన్నటువంటి వాట్లను వ్యవహరించటానికి
అక్కడ అక్కడ ఏర్పడ్డటువంటి ఒకానొక నియామకము. ఆ మహాకారణమే 2 శాఖలుగా అది విభజింపబడింది. 2 శాఖలుగా విభజింపబడింది. ఈ అంశాన్ని మనకు ఉపదేశసారములో రమణ భగవానుల వారు కూడా ప్రస్తావించటం జరిగింది. చిత్తవాయవః చిత్క్రియాయుతాః శాఖయోః ద్వయి శక్తిమూలకా అని రమణుల వారు ఒక సూత్రంలో చెప్పుకొస్తారు. చిత్తవాయవః చిత్తవాయవః ఈ రెండు కూడా చిత్క్రియాయుతాః చిత్క్రియ చిత్ అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి అనగా మహాకారణం లేదా శుద్ధ చేతనం. అట్టి అశుద్ధ చేతనముకు మహాకరణం దాని యొక్క ఆశ్రయంలో చిత్క్రియాయుతాః శాఖయోః ద్వయి ఆ మహాకరణమే శాఖయోః 2 శాఖలుగా శాఖయోః ద్వితీయ భక్తిది 2 శాఖలుగా. శక్తి మూలక దానికి మూలం ఏమిటంటే శక్తి అన్నారు. శక్తి అంటే మహాకారణం. ఆ మహాకారణమే ఆది పరాశక్తి. కాబట్టి శక్తి మూలక మహాకారణం అనేది మూలకంగా ఉండి శాఖయోః ద్వయి 2 శాఖలు అనేటువంటివి అక్కడి నుంచి ఏర్పడ్డాయి అని అన్నారు. ఈ శ్లోకం చాలామంది ఉపదేశాల శ్లోకాన్ని రమణ భక్తులు కానీ వేరే వాళ్ళు కానీ ఉచ్చారణ చేసే విధానం ఉన్నది. కానీ దీని యొక్క మూలతత్వాన్ని లక్ష్మణార్యులు వారి నుంచి రాగలిగితేనే వాళ్ళకి సరైనటువంటి భావన గోచరించే అవకాశం ఏర్పడుతుంది. శక్తి మూలక మహాకరణం మూలమది అది ఆది పరాశక్తిగా చెప్పే విధానము. శాఖయోః ద్వయి అది 2 శాఖలుగా కలిగి ఉందన్నాడు. ఏమిటా 2 శాఖలు అంటే చిత్తవాయవః చిత్త అంటే అది తెలివి స్థలం చిత్తము అంటారు. వాయవః అంటే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉన్నటువంటి కనుక ఈ 2 శాఖలు ఆధారం దేనికంటే ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహానికి గోళకాత్మకమై ఉన్నటువంటి స్థూల దేహానికి. ఎందువల్ల 2 జడములు స్వతసిద్ధముగా పనిచేసే శక్తి వీటికి లేదు. స్వతసిద్ధముగా వ్యవహరించే సామర్థ్యం వీటికి లేదు. ఈ రెండింటినీ కూడా వ్యవహరింపజేయాలంటే శక్తి మూలక మహాకారణమే అది మూలమై ఉండాలి. అర్ధమాత్ర అక్షర నిత్య అక్షర అర్ధమాత్ర అన్నారు, అక్షర అన్నారు, ఈశ్వర అన్నారు. ఇవన్నీ కూడా అక్కడ వర్తించేటువంటి అంశాలు. అది మూలమై ఉన్న విధానము నుంచి ఏర్పడ్డటువంటి చిత్తవాయవః తెలివి వాయవః వాయువు. కనుక ఈ తెలివి అనేది ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహమునందు ప్రతిఫలించి సూక్ష్మదేహము చేత ఈ అనగా ఈ తెలివి చేత సూక్ష్మదేహం అనేది పనిచేస్తూ ఉన్నది. తెలివి కనుక వదిలిపెట్టిందా అంటే సూక్ష్మదేహం పనిచేయలేదు. తెలివి వదిలేసింది అని చెప్పనంటే సూక్ష్మదేహం పనిచేయలేదు. నిద్రా సమయంలో తెలివి సూక్ష్మదేహాన్ని వదిలేసింది. ఎందుకంటే నిద్ర అనేటువంటి అజ్ఞానంతో ఏర్పడ్డ నిద్ర అది. అజ్ఞానావరణం రాగానే ఈ తెలివి అనేది సన్నగిల్లింది. ఇది మహాకారణమునందు నిలిచిపోయింది. సూక్ష్మదేహమునందు ప్రసారణ కాకపోవటం కారణముగా ఈ సూక్ష్మదేహం అనేది జడమవుతుంది. అది నిద్ర అనేటువంటి ఆవరణం కారణంగా తెలివి సూక్ష్మదేహాన్ని ధరించలేదు. గమనించండి, మీరు ఒక ఉపన్యాసాన్ని వింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొనుక్కు తీస్తూ ఉంటారు. అంటే కొనుక్కు తీశారు అంటే మీకు శబ్దం వినపడదు, ఏం చెప్పింది తెలియదు, ఆ చెప్పిన విధానం ఏమి అర్థం కాదు.
కనుక ఆ తెలివి సూక్ష్మదేహం వదిలిపెట్టేసిందా అంటే వినే శ్రోత్రేంద్రియం వినటం కోల్పోతుంది. చూసేటువంటి యొక్క నేత్రేంద్రియం చూపు కోల్పోతుంది. మీరు టీవీ చూస్తూ 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 ఉన్నారు, పొద్దుపోయింది, అట్లాగా మైకంలోకి వెళ్ళిపోతారు, కానీ మీకు బొమ్మ కనబడదు. కారణం ఏంటంటే లోన ఆ యొక్క మరి నిద్ర అనేటువంటి ఆవరణం రావటం కారణముగా ఆ తెలివి సూక్ష్మదేహాన్ని ధరించలేకపోవటంతో మీకు కంటికి దృశ్యం గోచరించదు, చెవికి శబ్దం వినపడదు, దేహానికి స్పర్శ తెలియబడదు. ఈ ప్రకారముగా సూక్ష్మదేహాన్ని వ్యవహరింప చేసేది మనలో ఉన్నటువంటి తెలివి. కొంతమంది సూక్ష్మదేహ వ్యవహారం బాగా ఉంటుంది. దానికి కారణం ఏంటయ్యా అంటే తెలివి తేటలు అంటాం. వాడి తెలివి తేటలతో ఎంత బాగా దాన్ని సూక్ష్మంగా పట్టేస్తాడు, సూక్ష్మంగా గుర్తిస్తాడు, సూక్ష్మంగా వ్యవహరిస్తాడు. దీన్ని ఈ ప్రకారం మనం లోకంలో అంటూ ఉంటాం. వారిలో ఆ తెలివి అనేది బాగా సుస్పష్టముగా వ్యవహరించడం కారణముగా వాళ్ళ సూక్ష్మదేహం కూడా బాగా పనిచేసి మంచిగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. కనుక తెలివి లేకుండా సూక్ష్మదేహం పనిచేయదు. శ్వాస లేకుండా స్థూల దేహము పనిచేయదు. లోకంలో అందరికీ కూడా శ్వాస లేకుండా స్థూల దేహం పనిచేయదు అని చెప్పనంటే సులభంగా అర్థమవుతుంది కదా, వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా ఇది బాగా ప్రత్యక్ష అనుభవంగా అయిపోయిందన్నమాట. ఎందుకంటే చాలామంది దేహాలు ఈ శ్వాస ఆగిపోవడం కారణముగా అవన్నీ జడమై శవమై పడిపోతున్న చూస్తున్నారు. కాబట్టి కనుక శ్వాస యొక్క ఆశ్రయం లేకుండా ఈ స్థూల దేహం పనిచేయదు అనే మాట అందరూ అంగీకరించే విధానముగా ఉన్నది, ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి. కానీ తెలివి యొక్క ఆశ్రయం లేకుండా సూక్ష్మదేహం పనిచేయదు అని చెప్పనంటే చాలామంది కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితిగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటని చెప్పనంటే, మీరు ఒక పని మీద బయలుదేరి వెళ్తూ ఉన్నారు, బ్యాంకు పోవాలి కాబట్టి బ్యాంకులో డబ్బు డ్రా చేయాలి, దానికోసంగా పోతూ ఉన్నారు. ఆ పోయే సందర్భంలో ఒక విషయం మీకు జ్ఞాపకం వచ్చింది, చాలా ఇంపార్టెంట్ యొక్క అంశం అది. దాన్ని చాలా సుదీర్ఘముగా దాన్ని దర్శిస్తూ దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఆలోచన చేస్తూ దాన్ని విచారించుకుంటూ పోతూ ఉన్నారు. ఇట్లా పోయి చివరిగా బ్యాంకు కూడా దాటిపోయారు. మీరు దాటిపోయిన తర్వాత అప్పుడు ఎవరు అంటారు, ఎడగబోతున్నావా నువ్వు ఈ సందర్భంలో అని చెప్పి అన్నప్పుడు ఎంహటే అని అంటారు, ఆహా మర్చిపోయాను, నా జ్ఞాపకం వచ్చింది, తెలివికి తట్టింది. ఏమి తట్టింది? నేను బ్యాంకు పోవాలనే దృష్టితో బయలుదేరాను, అది వేరే ఆలోచనలో పడిపోవడం కారణంగా ఆ యొక్క బ్యాంకు యొక్క విషయమే తెలియకుండా వచ్చేసాను. ఎందుకంటే ఆ యొక్క తెలివి అనేది పూర్తిగా మరి ఆ యొక్క బ్యాంకుకు పోవాలనే తలంపును అట్లాగే కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ సూక్ష్మదేహం బ్యాంకులోకి వెళ్ళిపోయేది. కానీ అది వేరే తలంపుతో ఉండిపోవడం కారణంగా తెలివి ఈ స్థూల దేహం అనేది వెళ్ళిపోతూ ఉన్నది, దాటిపోతుంది. కాబట్టి ప్రకారముగా తెలివి అనేది ధరించినప్పుడే సూక్ష్మదేహ వ్యవహారం స్పష్టతగా ఉంటుంది. తెలివి కనుక ధరించకుండా అస్తవ్యస్తంగా ఉందంటే సూక్ష్మదేహ వ్యవహారం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మదేహం అనేటువంటిది సవ్యంగా ఉంటేనే మన వ్యవహారములు చక్కగా నడిచే అవకాశం ఉంటుంది. ఆ సూక్ష్మదేహం సవ్యంగా ఉండాలంటే మనలో తెలివి చాలా స్పష్టముగా ఉండాలి. ఆ తెలివి కూడా మహాకారణం యొక్క అంశమే. కాబట్టి ఆ తెలివి అనేది ఉన్నప్పుడు సూక్ష్మదేహ వ్యవహారం ఉంటుంది. ఆ తెలివి కనుక మందగించిందా అంటే సూక్ష్మదేహ వ్యవహారం కూడా మందగొడిగా ఉంటుంది. పూర్తిగా సూక్ష్మదేహం నిద్ర మైకంలో మునిగిపోయిందా అంటే
పూర్తిగా తెలివి నిద్రామైకంలో మునిగిపోయిందా అంటే ఇక సూక్ష్మదేహం అనేది పనిచేసే విధానం ఉండదు. కాబట్టి మనలో ఇంద్రియాత్మకముగా ఉన్నటువంటి ఒక సూక్ష్మదేహం పనిచేయాలంటే దానికి తెలివి అనేటువంటి యొక్క అంశం ప్రధానమై ఉందనేటువంటిది. దాన్ని బట్టి ఆ తెలివి యొక్క ఆధారముతో ఈ సూక్ష్మదేహం అనేది పనిచేస్తుందనేటువంటిది. ఆధారే ఆధారే లింగం అత్ర ఇది ఆధార. కనుక ఈ లింగదేహముగా ఇంద్రియాత్మిక దేహముగా ఉన్నటువంటి సూక్ష్మదేహం పనిచేయటానికి తెలివి అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నది. శాఖయోహో ద్వయి, ఈ రెండు సిట్లలో ఇంకొక శాఖ ఏమిటంటే చిత్తవాయవ, వాయువు అన్నారు. ఈ వాయువు అనే శాఖ అది గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. కాబట్టి గోళకాత్మిక స్థూల దేహం అది ఉండాలి అంటే దానికి శ్వాస అనేది ముఖ్యంగా ఉండాలి. ఒకవేళ సూక్ష్మదేహం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సూక్ష్మదేహం పూర్తిగా విడిచిపెట్టేసిన అది ఎక్కడో అజ్ఞానాంధకారంలో పోయి మునకలు వేసిన స్థూల దేహం మాత్రం జీవించడానికి యోగ్యత అనేది శ్వాస వల్ల ఏర్పడింది. కనుక ఈ స్థూల దేహాన్ని పూర్తిగా శ్వాస ఆక్రమించుకొని ఉన్నది. దేహమంతా నఖశిఖ పర్యంతం వ్యాపకమై ఉన్నది. కనుక శ్వాస యొక్క గమనమే స్థూల దేహ అవయవాలకి ఊపిరి. స్థూల శరీరములో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఊపిరి అవి పనిచేయటానికి గల కారణం ఈ శ్వాస గమనము. ఈ శ్వాస గమనం అనేది ఆగిందా అంటే స్థూల దేహములో ఉన్నటువంటి అన్ని అవయవాలు సద్దుమణుగుతాయి. ఈ ప్రకారంగా ఈ శ్వాసకు మన శరీరంలో ఉన్న అవయవాలకు ముడి వేయబడింది. ఈ ప్రాణానికి అవయవాలకు ముడి వేయబడింది. కనుక అవి పనిచేయటానికి గల కారణం ఈ శ్వాస అనేది ప్రధానాంశము. శ్వాస అనేది ఆగిందా అంటే ఏవి కూడా పనిచేయవేక మొత్తం ఆ పొడత మానుకుంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ రెండు ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము, ఈ రెండు కూడా వ్యవహార విధానానికి సిద్ధమై ఉన్న పదార్థములు. ఆ రెండు పనిచేయటానికి గల విధానముగా గ్రాణ కారణంబై మహీనిలయంబై, మహీనిలయం మహి అన్నారు భూమి. సభూమిం విశ్వతః వృత్వా, పురుషోక్తంలో కూడా అది భూమి అనే పదం వాడారు. సభూమిం, ఆ భూమిలోనే ఆ మహాకారణమైనది ఉన్నది. దాన్ని అనుసరించే ఇటు స్థూల దేహం పనిచేయాలన్నా సూక్ష్మదేహం పనిచేయాలన్నా ఈ రెండింటికి కూడా అది కారణంగా ఉన్నది. కాబట్టి దాన్ని మూలాధారము, మూలము, మరొకటి ఆధారము. స్థూల దేహానికి మూల విధానముగా శ్వాస, సూక్ష్మదేహానికి వ్యవహారానికి మూల విధానముగా తెలివి అన్నారు. ఈ రెండు కూడా ప్రధానమై ఉన్న వస్తువులు. తెలివి మందగించిన వ్యవహారం కుంటుపడుతుంది. పిల్లకాయలు కూడా చదువుకుంటూ ఉంటారు. చదువుకునే విధానంలో వాళ్ళ తెలివి మందగించిందా అంటే వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతారు, ముందుకు రాలేరు. తెలివి బాగా పనిచేసేటువంటి వాళ్ళకే మంచి ర్యాంకులు వస్తాయి, ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవుతారు. తెలివి మందగొడిగా ఉందా అంటే వాళ్ళు తప్పిపోతారు. అట్టనే లోకంలో వ్యవహారం చేసేవాళ్ళు కూడా, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవహారం చేసేవాళ్ళకు కూడా తెలివి కనుక శుద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళ వ్యాపారం దేదీప్యమానంగా ఉంటుంది, వాళ్ళ వ్యవహారం కూడా మంచిగా ఉంటుంది. తెలివి మందగొడిగా అయ్యిందా అని చెప్పారంటే అన్ని వర్గాల వాళ్ళు బాధపడే పరిస్థితే. అన్ని వర్గాల వాళ్ళు అందరూ బాధపడే పరిస్థితే. వ్యవసాయం చేసేవాళ్ళైనా,
ఉద్యోగం చేసే వాళ్ళైనా, అటు పండితులైనా పామరులైనా, ఎవరెవరు ఏ ఏ విధానాలు చేస్తూ ఉంటారో ఇక వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళని ఆశ్రయించి వేరే వాళ్ళ సహాయముతో వాళ్ళు వ్యవహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం చూస్తూ ఉంటాం కదా, ఈ రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు వేదవేత్తలై ఉన్నటువంటి వారిని వాళ్ళు నియమించుకుంటారు, సలహాదారులుగా నియమించుకుంటారు. ప్రభుత్వములు కూడా ఈ వ్యవహార విధానాలలో ముఖ్య సలహాదారులు అనే విధానంగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే వారి తెలివి బాగా సురుగ్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా విషయం వచ్చిందా అంటే వాళ్ళ ముందు పడేస్తారు. దీన్ని బాగా నువ్వు ఆలోచించి శోధించి చెప్పని చెప్పేసి. కాబట్టి ప్రకారముగా ఈ తెలివి అనేది చాలా క్లారిటీగా శుద్ధంగా ఉన్నట్లయితే అన్ని వర్గాల వాళ్ళు మంచిగా అన్ని పనులు కూడా ఎవరి సహాయం లేకుండా చేసుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. ఏమాత్రం అది మందగొడ్డిగా ఉందా అంటే ప్రతి ఒక్కరిని కూడా సలహా తీసుకోవాల్సి వస్తుంది. అయ్యా దీని విషయం కొంచెం చెప్తావా ఆలోచించి అని. అట్లాగా మరి ఉన్నటువంటి మనకు వ్యవహార యోగ్యము ఉన్నటువంటి సూక్ష్మదేహము, వ్యవహార యోగ్యముగా ఉన్నటువంటి స్థూలదేహము, ఈ రెండు కూడా వ్యవహరించాలని చెప్పి అన్నట్లయితే అటు తెలివి అనేది ఉండాలి, ఇటు శ్వాస అనేది ఉండాలి. తెలివి అనేది వదిలిపెట్టిందా అంటే సూక్ష్మదేహం పనిచేయదు. శ్వాస అనేది వదిలిపెట్టిందా అంటే స్థూలదేహము పనిచేయదు. ఈ రెండు కలిపి స్వామివారు మూలాధార చక్రములాగా వాట్లను తిప్పుతూ ఉన్నారన్నమాట. దానివల్ల దీన్ని మూలాధారం అని స్వామివారు వివరణాత్మకముగా మనకి జ్ఞానపరంగా ఇచ్చినటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.